క్లాసెస్ కాంబినేషన్స్ లేదంటే దీన్నే మనం క్లాస్ నెస్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక క్లాసు లోపల ఇంకొక క్లాస్ని ప్లేస్ చేసినట్లయితే అంటే సబ్ క్లాస్గా అనమాట, దాన్నే క్లాస్ నెస్టింగ్ అని చెప్పేసి అంటాం. మరి ఆ క్లాస్ నెస్టింగ్ ఎలా ఉంటుంది? ఇన్సైడ్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని ఎట్లా అవుట్ సైడ్ క్లాస్లో వాడుకోవాలి, అదేవిధంగా అవుట్ సైడ్ క్లాస్ మెంబర్స్ని ఏ విధంగా ఇన్సైడ్ క్లాస్లో వాడుకోవాలి, ఇవంతా కూడా మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా చూడబోతున్నాం. ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ ఒక క్లాస్ లోపల ఇంకొక క్లాస్ని క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, అవుట్ సైడ్ అనేది ఒక క్లాసు, అందులో ఇన్సైడ్ అనే ఇంకొక క్లాస్ని ప్లేస్ చేయడం జరిగింది. అవుట్ సైడ్ క్లాస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అందులో ఇన్సైడ్ క్లాస్ని స్టార్ట్ చేశాను. ఇన్సైడ్ క్లాస్కి ఒక కన్స్ట్రక్టర్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్టర్లో సింపుల్గా ఇన్సైడ్ అనే మెసేజ్ ఇచ్చాం. అదేవిధంగా ఈ యొక్క ఇన్సైడ్ క్లాసు ఇక్కడతోటి క్లోజ్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. మరి అవుట్ సైడ్ క్లాస్కి చివరన కన్స్ట్రక్టర్ ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ అని, దీంట్లో ఒక మెసేజ్ ఇచ్చాం. సో కన్స్ట్రక్టర్ ఇచ్చామంటే దాని అర్థం ఏంటి? ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే ఈ మెసేజ్లు డిస్ప్లే అవుతాయి. అంటే దీంట్లో ఏ విధమైన నార్మల్ మెంబర్ మెథడ్స్ కానీ వేరే మెంబర్స్ కానీ లేవు. సరే, ఎనీవే, మరి అవుట్ సైడ్ క్లాస్లో ఉండే ఈ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ కావాలి అంటే మనం సింపుల్గా అవుట్ సైడ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ RECTO అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. సో ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఈ మెసేజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇన్సైడ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే అవుట్ సైడ్ డాట్ ఇన్సైడ్ అని ఇచ్చి, అంటే అవుట్ సైడ్ క్లాస్లో ఉన్న ఇన్సైడ్ క్లాసు అని అర్థం. అందులో ఈ యొక్క ఆబ్జెక్ట్ని ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ ఆబ్జెక్ట్ ఇట్లా న్యూ అవుట్ సైడ్ డాట్ ఇన్సైడ్ అని ఇస్తే ఈ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ఈ మెసేజ్ ఇన్సైడ్ అనే మెసేజ్ రావడం జరుగుతుంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఫస్ట్ అవుట్ సైడ్ అని వచ్చింది, తర్వాత ఇన్సైడ్ అని రావడం జరిగింది. ఎందుకు? ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, తర్వాత ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వాటి యొక్క కన్స్ట్రక్టర్స్ ఆటోమేటిక్గా యాక్టివేట్ కావడం జరిగింది. ఓకే, మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒక క్లాస్లో ఉన్న మెంబర్స్ని ఇంకొక క్లాస్లో వాడుకోవాలంటే వాటి యొక్క స్టాటిక్ మెంబర్స్ని డిక్లేర్ చేస్తే, అంటే ఆ యొక్క మెంబర్స్ అన్నీ కూడా స్టాటిక్ అయితే డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే చూడండి, అవుట్ సైడ్ క్లాస్ తీసుకున్నాం, దానిలో ఇన్సైడ్ క్లాస్ తీసుకున్నాం. ఇన్సైడ్ క్లాస్లో ఇన్ మెసేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకోవడం జరిగింది. మరి ఇది ఏంటిది? స్టాటిక్ వేరియబుల్ అనమాట. స్టాటిక్ వేరియబుల్ అయినప్పుడు డైరెక్ట్గా ఆ క్లాస్ నేమ్ డాట్ ఈ వేరియబుల్ నేమ్ అని ఇవ్వచ్చు. సో మరి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా
కాల్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ ఇన్సైడ్ క్లాస్లో ఉన్న ఈ యొక్క వేరియబుల్లో అవుట్ సైడ్ క్లాస్లో డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ఎనీవే ఇక్కడ ఇన్సైడ్ యొక్క కన్స్ట్రక్టర్లో ఇన్సైడర్ అని మెసేజ్ ఇచ్చి ఆ యొక్క ఇన్ మెసేజ్ అనే వేరియబుల్కి ఒక స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ షో అనే ఒక మెంబర్ మెథడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎనీవే ఇక్కడతోటి ఇన్సైడ్ క్లాసు క్లోజ్ అయిపోయింది. ఈ షో అనేది స్టాటిక్ మెంబర్, అదేవిధంగా ఇన్సైడ్ ఇన్ మెసేజ్ అనేది కూడా స్టాటిక్ మెంబర్. సో అవుట్ సైడ్ క్లాస్కి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం. ద పేరెంట్ అని సంథింగ్ ఇవ్వడం జరిగింది. మరి అవుట్ సైడ్ క్లాస్లో డిస్ప్లే అనే ఒక మెంబర్ మెథడ్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఈ డిస్ప్లేలో ఏం చేస్తున్నాను, ఇన్సైడ్ డాట్ ఇన్ మెసేజ్ అంటే పైన ఇచ్చిన ఈ యొక్క సబ్ క్లాస్లో ఉన్న మెంబర్ని డైరెక్ట్గా ఇన్సైడ్ డాట్ ఇన్ మెసేజ్ అని ఇచ్చాను. ఇన్ మెసేజ్ అని డైరెక్ట్గా ఎట్లా కాల్ చేయగలుగుతున్నాం, బికాస్ దిస్ ఇస్ స్టాటిక్ మెంబర్. అదేవిధంగా ఇన్సైడ్ డాట్ షో ఈ యొక్క షో మెథడ్ని డైరెక్ట్గా ఇన్సైడ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చి కాల్ చేయగలుగుతున్నాం. అంటే ఇన్సైడ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆ యొక్క క్లాస్ నేమ్ డాట్ అని ఆ యొక్క మెంబర్ని కాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఎనీవే మెయిన్లోకి వెళ్ళినట్లయితే మనం అవుట్ సైడ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, అట్లానే ఇన్సైడ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. RECTO డాట్ డిస్ప్లే అన్నాం. అంటే దీంట్లో ఉండే అవుట్ సైడ్ క్లాస్లో ఉండే ఈ యొక్క డిస్ప్లే మెథడ్ కాల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఇన్సైడ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఇన్సైడ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ కూడా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క వాల్యూస్ అసైన్ కావడం జరుగుతుంది. ఇన్ మెసేజ్ అనే దానికి ఈ యొక్క స్ట్రింగ్ వాల్యూ అసైన్ కావడం జరుగుతుంది. కాబట్టి డిస్ప్లేలో మనం కాల్ చేసినప్పుడు ఈ రెండు మెంబర్స్ని ఈ యొక్క వేరియబుల్ని ప్లస్ ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ డిస్ప్లేలో ఇక్కడ RECTO డాట్ డిస్ప్లే అన్నప్పుడు అవి కూడా యాక్టివేట్ అయ్యి ఆ యొక్క వాల్యూస్ ప్రింట్ కావడం జరుగుతుంది. చూడండి అలా అనమాట. ఎనీవే స్టాటిక్ మెంబర్స్ తీసుకొని ఇన్సైడ్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని అవుట్ సైడ్ క్లాస్లో ఆ క్లాస్ నేమ్ డాట్ అని ఇచ్చి మనం యాక్సెస్ చేయగలిగాం. ఇదే విధంగా మనం అవుట్ సైడ్ క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ని ఇన్సైడ్ క్లాస్లో కాల్ చేయొచ్చు. ఆ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ అవుట్ సైడ్ ఇన్సైడ్ అని తీసుకున్నాం. ఇన్సైడ్లో సంథింగ్ మెసేజ్ ఇచ్చాం. మరి ఇన్సైడ్ కన్స్ట్రక్టర్లో దీనికి వాల్యూస్ అసైన్ చేయడం జరిగింది. అట్లనే షో అని ఇచ్చాం. అండ్ ఫీల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని ఇంకొక మెథడ్ని క్రియేట్ చేసాం. మరి అవుట్ సైడ్ డాట్ అవుట్ మెసేజ్ అనేది కింద ఉంది చూడండి. ఇది ఈ వేరియబుల్ అవుట్ సైడ్ క్లాస్కి సంబంధించింది. బట్ అవుట్ సైడ్ డాట్ అని డైరెక్ట్గా దీన్ని యాక్సెస్ చేయగలుగుతున్నాం బికాస్ దిస్ ఇస్ స్టాటిక్ మెంబర్. అండ్ ఈ అవుట్ సైడ్ కన్స్ట్రక్టర్లో దీనికి వాల్యూ అసైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిస్ప్లే అనే మెథడ్ ద్వారా ఇన్సైడ్ డాట్ షో అని ఇన్సైడ్లో ఉన్న దాన్ని ఈ యొక్క స్టాటిక్ మెంబర్ని ఇక్కడికి కాల్ చేస్తున్నాం. ఎనీవే మెయిన్లో మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి RECTO డాట్ డిస్ప్లే అని ఈ యొక్క డిస్ప్లేని కాల్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ INS డాట్
ఫీల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని ఈ యొక్క స్టాటిక్ మెంబర్ అయిన ఫీల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ స్టాటిక్ మెంబర్ కాదు, ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎనీవే బోత్ ఇన్సైడ్లో ఉన్నది అవుట్ సైడ్లోకి రావాలన్నా, అవుట్ సైడ్లో ఉన్నది ఇన్సైడ్లోకి యాక్సెస్ కావాలన్నా సరే అవి స్టాటిక్ మెంబర్స్ అయి ఉంటే ఆ యొక్క క్లాస్ నేమ్ డాట్ అని ఇచ్చి ఆ స్టాటిక్ మెంబర్స్ని డైరెక్ట్గా మనం కాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇలా మరి ఈ స్టాటిక్ మెంబర్స్ కాకుండా వేరే విధంగా మనం కాల్ చేయాల్సిన అవసరం వస్తుంది. మరి అలాంటి సిచ్యువేషన్స్లో గమనించినట్లయితే వాటికి ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసుకోవాలి. మరి అది ఎలానో ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే స్టాటిక్ మెంబర్స్ క్రియేట్ చేయలేదు. నార్మల్ అవుట్ మెసేజ్ అని నార్మల్ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను ఇక్కడ అవుట్ సైడ్ క్లాస్లో. అదేవిధంగా ఇన్సైడ్ క్లాస్లో ఇన్ మెసేజ్ అని ఒక మెంబర్ వేరియబుల్ తీసుకోవడం జరిగింది. మరి ఇన్సైడ్లో దిస్ డాట్ ఇన్ మెసేజ్, దిస్ అంటే ఈ క్లాస్కి సంబంధించిన ఈ యొక్క ఇన్ మెసేజ్ అనే వేరియబుల్ అని అర్థం అనమాట. దిస్ అనే కీవర్డు ఈ ప్రజెంట్ క్లాస్కి సంబంధించిన మెంబర్సు అని సూచించేదానికి వాడుతూ ఉంటాం. మరి ఎనీవే దీనికి వాల్యూ అసైన్ చేసాం దీని యొక్క కన్స్ట్రక్టర్లో. మరి ఇక్కడ షో అనే ఒక మెథడ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ షోలో అవుట్ సైడర్లో ఉన్న అవుట్ సైడ్ క్లాస్లో ఉన్న ఒక వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే స్టాటిక్ మెంబర్ కాదు కాబట్టి దీనికి అవుట్ సైడ్కి అవుట్ సైడర్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ డాట్ అని ఇచ్చి ఆ యొక్క వేరియబుల్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అంటే ఈ యొక్క అవుట్ సైడ్ మెసేజ్ అనేది అవుట్ సైడర్ డాట్ అవుట్ మెసేజ్. ఈ అవుట్ సైడర్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇంతకు ముందర స్టాటిక్ మెంబర్స్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే మనం యాక్సెస్ చేయగలిగాం. మరి ఇప్పుడు ఇవి స్టాటిక్ మెంబర్స్ కాదు కాబట్టి వేరే క్లాస్లో ఉండే వాటిని, అంటే అవుట్ సైడ్ క్లాస్లో ఉండే వాటిని ఇన్సైడ్ క్లాస్లోకి యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ డాట్ అని ఇచ్చి ఆ యొక్క మెంబర్ని కాల్ చేయడం జరుగుతుంది. అట్లనే అవుట్ సైడ్కి ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి దిస్ డాట్ అవుట్ సైడ్ మెసేజ్ అని అవుట్ సైడ్ మెసేజ్కి వాల్యూ అసైన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ డిస్ప్లే అనే ఒక మెథడ్ ఇచ్చాం. మరి ఇన్సైడర్ డాట్ ఇన్ మెసేజ్, ఇన్సైడర్ డాట్ ఇన్ మెసేజ్ అనేది ఇన్సైడర్ అనేది ఏంటిది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అనమాట. దేనికి, ఇన్సైడ్కి, ఇన్సైడ్ అనే క్లాస్కి. అంటే అవుట్ సైడ్లో ఉన్నది ఇన్సైడ్లోకి యాక్సెస్ కావాలన్నా, ఇన్సైడ్లో ఉన్నది అవుట్ సైడ్లోకి యాక్సెస్ కావాలన్నా కంపల్సరీగా వాటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మరి ఇక్కడ ఇన్సైడర్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఇన్సైడ్కి, మరి దాని ద్వారానే దాంట్లో ఉన్న మెంబర్ని యాక్సెస్ చేయగలుగుతున్నాయి ఈ విధంగా. ఎనీవే ఇక్కడ మెయిన్లో దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ins డాట్ షో అలానే recto డాట్ డిస్ప్లే ఈ యొక్క షో డిస్ప్లే అనే మెథడ్స్ని కాల్ చేయడం జరుగుతుంది. ఓకే, అది అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది స్టాటిక్ మెంబర్ అయితే డైరెక్ట్గా ఆబ్జెక్ట్ లేకుండా క్లాస్ నేమ్ డాట్ అని ఇచ్చి అవుట్ సైడ్లో ఉన్నది ఇన్సైడ్లోకి, ఇన్సైడ్లో ఉన్నది అవుట్ సైడ్లోకి యాక్సెస్ చేసుకోవచ్చు. మరి అవి స్టాటిక్ మెంబర్స్ కాకపోతే
వాటికి కరస్పాండింగ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్స్ ద్వారా ఆ యొక్క మెంబర్స్ని యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే,